జెకర్యా 8:23. సైన్యములకు అధిపతియగు యెహోవా యేసు ప్రభు సెలవిచ్చినదేమనగా, నీతో ఏం చెప్తుండు అంటే, ఆ దినములలో ఇప్పుడు ఈ రోజు నుంచి, రేపటి నుంచి, ఎల్లుండి నుంచి ఆయా భాషలు మాట్లాడు ఎవరెవరైతే ఏ భాషలు, తెలుగు, హిందీ, మలయాళం భాషలు మాట్లాడేటోళ్ళందరూ అన్యజనులలో 10 మంది ఒక యూదుని చెంగు పట్టుకొని, అన్యజనులు అంటే దేవుడు తెలవని జనులు 10 మంది నిన్ను చూసి ఒక యూదుని చెంగు పట్టుకొని 10 మంది ఏం చేస్తారంట? 10 మంది వచ్చి చెంగు పట్టుకొని ఏం పట్టుకుంటారంట? చెంగు పట్టుకొని 10 మంది వచ్చి నీ ఒక్క చెంగు పట్టుకుంటారంట. 10 మంది వచ్చి చెంగు పట్టుకొని ఏం చేస్తారంట? దేవుడు మీకు తోడుగా ఉన్నాడని సంగతి మాకు వినబడినది కనుక, మాకు వినిపించింది. మా పాస్టర్ గారు చెప్పలే, మా ఇంటి పక్క క్రైస్తవులు చెప్పలే, కానీ నీ మీద దేవుడు ఉన్నాడని మాకు తెలిసింది కనుక మేము నీతో కూడా వత్తుమని. ప్లీజ్ గ్లోరీ, ప్లీజ్ నీతో వస్తాం. ప్లీజ్ బ్లెస్సీ, ప్లీజ్ నీతో కూడా వస్తాం. 10 మంది వస్తారంట. ఎందుకు? నాంగో వేరే మాదిరి బ్రో, మేము వేరే రకమైన దేవుని అభిషక్తులం. అర్థమవుతుందా? అపోస్తుల కార్యాలు 4:13. వేరే మాదిరి ఎట్లా అయిపోయినారు, వేరే మాదిరి ఎట్లా అవుతారు? సిల్వ మీద వేసేసి యేసుప్రభుని పట్టుకొని, యేసుప్రభు పోతా ఉన్నాడు, సిల్వను ఎత్తుకొని కొడతా ఉంటే పేతురు ఆడికెళ్ళి వస్తూ ఉంటే సడన్గా ఒక ఆమె చూసింది, చిన్న పిల్ల చూసింది. ఇగో ఈయన కూడా జీసస్ ఫ్రెండ్, ఈయన జీసస్తో ఉంటాడు, ఎప్పుడు ఈయన ఉంటాడు అంటే, నాకు అమ్మ తోడు జీససా, అస్సలు జీసస్ ఎవ్వలో నాకు తెలియదు అని అన్నాడు పేతురు. మళ్ళీ పేతురుకి బెస్ట్ ఫ్రెండ్ జీసస్. ఆయన తర్వాత 11 మెంబర్స్. బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే పేతురు, జేమ్స్, జాన్, ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్. ఈ ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్లా ఒక ఫ్రెండు పేతురు, నెక్స్ట్ జాన్, నెక్స్ట్ జేమ్స్, దాని తర్వాత మత్తయి, నా పేరు కూడా లేదా, మత్తయి, తోమా, బర్తలోమి, వాళ్ళందరూ ఉన్నారు. ఫస్ట్ బెస్ట్ ఫ్రెండ్ నీ పక్కకు ఉంటాడు అనమాట ఎప్పుడు. అమ్మ తోడు, ఆయన ఎవరో నాకు తెలియదు, అమ్మ తోడు అన్నాడు. ప్రామిస్, యేసుప్రభు ఎవరో తెలియదని. పేతురు అట్లా ఉండే, పిరికోడు ఉండే. పేతురు పిరికోడు, ఇట్లా పోతుండే. ఏం నా బెస్ట్ ఫ్రెండ్ జీసస్ అంటుండే. ఎవడని ముంగట్టుకొచ్చి అనగానే ఏం లేదనా అని వెళ్ళిపోతుండే. జస్ట్ చూడనికి మాత్రం ఇట్లుంటుండే. ఎవరైనా రాగానే నమస్తే పో అంటుండే. అట్లా పిరికోడు పేతురు. పాపం బెస్ట్ ఫ్రెండ్ని, జీసస్ని వదిలేసిండు. ప్రాబ్లంలు వచ్చిందని. మీరు వదలకండి మీ ఫ్రెండ్స్ని, ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు అదే పేతురు 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. యేసు ప్రభు మత్తయి, మార్కు, లూకు, జాన్ లాస్ట్ చాప్టర్లో వెళ్ళిపోయి 50 దినాలల్లా మీరు మేడగదిలో ఉండండి అని చెప్పి వెళ్ళిపోయినాక అపోస్తుల కార్యాలలో 2వ అధ్యాయంలో అందరు మేడగదిలో కూర్చున్నారు. మనం చూసుకున్నాం, ధ్వని వచ్చింది, అగ్ని వచ్చింది, గాలి వచ్చింది, జ్వాల వచ్చింది. అందరూ మర్మాలు మాట్లాడడం స్టార్ట్ చేసిర్రు అపోస్తుల కార్యాలలో. అప్పటికి దేవుడు యేసుప్రభు చనిపోయి లేచి అందరికి కనిపించి వెళ్ళిపోయి హోలీ స్పిరిట్ పంపించింది. హోలీ స్పిరిట్ పంపించిన తర్వాత పేతురు ఏమైపోయాడు? నాను వేరే మాదిరి అయిపోయినా అంటుండు. ఎట్లా తెలుసు వేరే మాదిరి అయిపోయిందని? ఇప్పుడు చదువు, చూడు ఎట్లా వేరే మాదిరి అయిపోయిందో చూడండి. వారు పేతురు, యోహానుల ధైర్యమును చూచినప్పుడు పేతురు, యోహానుకి ధైర్యం చూసిరంట. దీనికన్నా ముందు పో అన్న అంటుండే. ఇప్పుడు పేతురు నిలబడి ధైర్యంగా నిలబడ్డాడంట. ధైర్యంగా నిలబడి ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని
వానికి చదువు రాదు, సంధ్య రాదు, చేపలు పట్టుకొని ఉంటాడు కదా, వాడేంటి ఇంత ధైర్యంగా నిలబడ్డాడేంటి? ఎందుకు నిలబడ్డాడు ధైర్యంగా? వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగిరి. స్వస్థత పొందిన ఆ మనుషుడు వారితో కూడా నిలిచియుండుట చూచి ఏమీయూ ఎదురు చెప్పలేకపోయిరి. అరే ఏమైపోయింది అక్కడ? పేతురు ప్రేయర్ చేస్తే దయ్యాలు పోతున్నాయి, పేతురు నిడబడితే దయ్యాలు పోతున్నాయి, స్వస్థత కలుగుతుంది, అందరూ మిరకిల్స్ జరుగుతున్నాయి, వండర్స్ జరుగుతున్నాయి, సూపర్ న్యాచురల్ జరుగుతుంది. వాళ్ళు చూస్తున్నారు పేతుర్ని. అరే మొన్ననే కదరా వాడు నాకు అమ్మ తోడు అన్నాడు కదా, తెలియదు అన్నాడు కదా, ఇప్పుడేందో నాకు ఇట్లా నిలబడి ఐఎమ్ పేతురు అని అంటున్నాడు, ఏంటి ఏమైంది అని అంటే, దానికన్నా ముందు మీరు కొంచెం చదువుకుంటే అక్కడ పేతురు యోహాన్ కదా, పేతురు వాళ్ళు యేసు ప్రభు గురించి చెప్తా ఉన్నారు. పరిశుద్ధాత్మ పొందుకున్నారు. పరిశుద్ధాత్మ పొందుకోకముందు భయం ఎట్లెట్లనో ఉంటుండే. ఆడ పోంగానే ఫస్ట్ మెసేజ్ పేతురిచ్చిండు. ఫస్ట్ మెసేజ్లా 3000 మంది రక్షణ పొందిరు. ఆయన ఎంబడే పరిశుద్ధాత్మ పొందిండు. 2వ అధ్యాయంలో పొందంగానే లేచి నిలబడి ఏరి తాగిర్రా భయ్ వీళ్ళంతా తాగుబోతోళ్ళు అని అంటా ఉంటే లేచి నిలబడి తాగుడు కాదు ఇది దేవుడు చెప్పినది అని చెప్పి ఒక 5 minutes 10 minutes ఇట్లా మాట్లాడంగానే హోలీ స్పిరిట్ ఫైర్ మొత్తం 3000 మంది మీద పడ్డది. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 500 మంది ఉన్నారు. 3000 మంది మీద ఫైర్ పడితే అందరూ ఏడ్చి యేసా నన్ను క్షమించు యేసు ప్రభువా అని పాపాలు ఒప్పుకొని ప్రతి ఒక్కడు హీలింగ్ అయిపోయి మిరకిల్స్ అయిపోయి, కుంటోడు లేచి నడుస్తున్నాడు, గుడ్డోడు స్వస్థత పొందుతున్నాడు. ఫుల్ ఫైర్గా జరుగుతుంటే అబ్బా పేతురు అని మా దగ్గరికి రావా, మా ఊరికి రావా అనగానే పేతురు ఏమైపోతుడు? అమ్మ తోడు నాకు తెలియదు యేసు ప్రభు అన్నోడు, నాకు యేసు ప్రభు తెలుసు. పరిశుద్ధాత్మ రాగానే నాకు ధైర్యం వచ్చింది, పరిశుద్ధాత్మ రాగానే నాకు పవర్ వచ్చింది, నేను భాషలు మాట్లాడంగానే పవర్ వచ్చింది. నాకు పవర్తో పాటు ప్రేయర్ చేస్తుంటే హీలింగ్ అయిపోతుంది, స్వస్థ అయిపోతుంది, చనిపోయిన లేస్తున్నారు, కుంటోళ్ళు నడుస్తున్నారు, గుడ్డోళ్ళు చూస్తున్నారు, దయ్యాలు పోతున్నాయి అని అందరు పిలిచి అందరు హీలింగ్స్. ఊరికి పేతురు పోగానే పొలంలో సామాన్లన్నీ వదిలిపెట్టి పేతురు దగ్గర పోతారు. ఆడ గొర్రెలను వదిలిపెట్టి పేతురు వచ్చిందని పేతురు దగ్గరికి వెళ్ళిపోతారు. బాసాన్ని గడిగట్టోళ్ళు ఇంట్లో అంత కూలోళ్ళు అందరూ వదిలిపెట్టి పేతురు వచ్చినట్టు పేతురు దగ్గర పోతారు. ఊరంతా ఖాళీ. పేతురు రాగానే ఆడ పేతురు ఉన్నాడంట జీసస్ వే గేట్ కాడ అనగానే అందరు ఆడికెళ్ళి ఈడికెళ్ళి అందరు గేట్ కాడికి వచ్చేసి, ఇప్పుడు గేట్ కాడికి వస్తే ఇప్పుడు ఆ మేకలు ఏం కావాలా, పొలంలో ఏం కావాలా, ఆ ఇంట్లలో ఏం కావాలా, ఎట్లా ఏంద్రా అయినా పేతురు పోయినప్పుడల్లా ప్రతి ఒక్కరు పనికి వస్తలేడు, జాబ్ చేస్తలేరు, అసలు పైసలు కూడా వాళ్ళకు మరి ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి ఏమొస్తున్నాయి, అసలు పేతురుని వదిలిపెడతలేరు. పేతురు కాడ మొన్ననేమో వాడు వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ నాకు తెలియదని చెప్పి వదిలేసి వానెబడిపోతుర్రు అని కొంతమంది ఏం చేసిర్రు? కుట్ర చేసిర్రు. కొంచెం ఫేమస్ అయిపోతే ఏమవుతారు? కొంతమంది ఫేమస్ అయిపోతే నీ మీద కుట్ర చేస్తారు. ఇక్కడ సేమ్ జరిగిందనమాట. సేమ్ జరిగినప్పుడు పేతురు ఏమైపోయింది? వేరే మాదిరి అయిపోయింది పేతురు. ఇప్పుడు చదువు. అప్పుడు సభ వెలుపలికి పొండని వారికి ఆజ్ఞాపించి తమలో తాము ఆలోచన చేసి ఆయన తీసుకొచ్చి అందరి ముందు యజమానుల ముందు పెట్టిరు. ఈయన వస్తే అందరు పని చేస్తలేరు, ఏం చేస్తలేరు, అంతా ఊరంతా మొత్తం తారుమారు చేస్తున్నారు, పట్టుకురావని పంచాయతీ పెడదాం, ఊరు మధ్యలో పంచాయతీ పెడదామని చెప్పేసి ఊరు మధ్యలో తెచ్చి పంచాయతీ పెట్టిరు. పంచాయతీ పెట్టి మాట్లాడుతూ ఉన్నారు. ఈ మనుషులను మనమేమి చేయుదము? వారి చేత ప్రసిద్ధమైన సూచక క్రియ చేయబడి ఉన్నదని యెరూషలేములో కాపురం ఉన్న వారికి అందరికీ స్పష్టమే. అది జరగలేదని చెప్పజాలము. చదువు. అయినను
ఇది ప్రజలలో ఇంకా వ్యాపించకుండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఇక మీదట నువ్వు ఇంత వచ్చి పరేషాన్ చేస్తున్నావు, నువ్వు ప్రజలంతా నీతో వస్తున్నారు. ఓకే, ఇంతవరకు చేసినావు యేసుప్రభు గురించి ప్రార్థన చేసినావు, హీలింగ్ చేసినావు, భాషలు మాట్లాడినావు, ఇవన్నీ మాట్లాడినావు. ఇక మీద ఈ నామమును బట్టి యేసు ప్రభు నామమును బట్టి ఏ మనుషులతోనైనను ఎవ్వరితో మాట్లాడొద్దు. యేసు ప్రభు గురించి నోరు మూసుకొని ఇక మీద నుంచి సైలెంట్ అయిపోవాలా నువ్వు. మాట్లాడకూడదని మాట్లాడొద్దు నువ్వు యేసు ప్రభు గురించి. మనము వారిని బెదరు పెట్టువలెనని బెదిరించాలా. యేసు ప్రభు గురించి మాట్లాడదాం, బెదిరిద్దాము, వాడిని బెదిరించి చూద్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నారు, చెప్పుకొనిరి. తర్వాత అప్పుడు వారిని పిలిపించి మీరు యేసునామమును బట్టి మీరందరు యేసునామం వచ్చిర్రు. పంచాయతీ వాళ్ళు అందరు సర్పంచ్ గిర్పంచ్ ఎవరున్నారు ఆ కాలంలో వచ్చిర్రు. వచ్చేసి మాట్లాడుకొని పేతురు, యాకోబు రండి, జేమ్స్ ఎవరెవరు ఉన్నారు అందరు రండి, దోస్తులందరు, ఇప్పటి నుంచి మీరు యేసు గురించి ఎంత మాత్రమును మాట్లాడకూడదు. ఎంత మాత్రం కొంచెం ఇంచం బైబిల్ కూడా పట్టుకోవద్దు మీరు చేతిలో. రబల్లబరా షేర్వేలేలా కూడా చెప్పొద్దు. హల్లెలూయా అని కూడా చెప్పొద్దు. ప్రైజ్ ద లార్డ్ అని కూడా చెప్పొద్దు. జీసస్ అనే మాటనే తీయదు. బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించిరి. అందుకు పేతురును యోహానును వారిని చూచి దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? అరే సర్పంచ్ ఎమ్మెల్యే ఆ టైంలో ఎవరున్నారు తెలియదు, కానీ మీరు యేసు ప్రభు గురించి చెప్పొద్దా? యేసు ప్రభు గురించి చెప్పొద్దా? దేవుని మాట వినుట కంటే మీరు యేసు ప్రభు గురించి చెప్పుడు కాదు, మీరు చెప్పింది వినాలనా, యేసు ప్రభు చెప్పింది వినాలనా? మేము కన్న వాటిని విన్నవి, మేము చూసినవి విన్నవి చెప్పలేక ఉండలేమని మేము సైలెంట్గా ఉన్నాము. మేము చూసింది విన్నది సైలెంట్గా ఉండలేం. వారికి ఉత్తరం ఇచ్చిరి. దాని తర్వాత ప్రజలందరూ జరిగిన దానిని గూర్చి దేవుణ్ణి మహిమపరచుచుండిరి గనుక సభవారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించు విధేయమేమియు కనుగొనలేక వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేసిరి. ఏమైపోయింది? తిట్టి యేసు ప్రభు గురించి చెప్పొద్దు, యేసు ప్రభు గురించి ప్రేయర్ చేయొద్దు, యేసు ప్రభు గురించి ఏది చేయొద్దు, చెప్పొద్దు అని అంటే, అరే నువ్వు చెప్పింది నాలనా, యేసు ప్రభు చెప్పింది నాలనా? మేము అనుభవించినాం ఫైర్, పవర్, హోలీ స్పిరిట్ నాకు వచ్చింది, నేను మాట్లాడిన హోలీ స్పిరిట్, నేను ఫైర్ ఇట్లా షేక్ అయిపోయినా, మొత్తం ఐస్ లాగా అయిపోయినా, బాడీ అంతా స్వెట్టింగ్ అయిపోయింది, చల్లగా అయిపోయింది, పడిపోయినా కింద నిలబడడానికి వస్తలేదు నాకు, అంత ఫుల్ అనాయింటింగ్ నా మీద అయింది. నేను చూసిన, నాకు ఎక్స్పీరియన్స్ అయ్యింది, నేను అనుభవించిన దాని గురించి నా కోసం నేను అనుభవించి నేను చేయి పెడితే దయాలు పోతున్నాయి, నేను చేయి పెడితే స్వస్థత అవుతున్నది, దాని గురించి నేను చెప్పొద్దా? మీరెవరు అసలు చెప్పనీకి? నేను బరాబర్ చెప్తా అని అనగానే పేతురు, అరే పేతురు మొన్ననేమో అమ్మ తోడు నాకు యేసు ప్రభు తెలియదు అన్నాడు, ఇప్పుడు వచ్చి కొట్లాడికి వస్తుండేమరా భయ్ అని చెప్పి వేరే మాదిరి అయిపోయిండ్రా అని కొంచెం బెదిరించి వెళ్ళిపోయారట. చూస్తురా, కొంచెం బెదిరించి ఏం చేసిర్రు? వెళ్ళిపోయారు. ఎప్పుడైతే నువ్వు హోలీ స్పిరిట్ ఫైర్ పొందుకుంటావో నువ్వు వేరే మాదిరి అయిపోతావు. పేతురు కూడా హోలీ స్పిరిట్ పొందుకోలే, యేసుప్రభు వెళ్ళిపోయి 50 days తర్వాత పొందుకున్నాడు. 50 days తర్వాత హోలీ స్పిరిట్ పొందుకున్న తర్వాత పేతురు వచ్చి అదే సాక్ష్యం 100 మంది ముంగట నిలబడి చెప్తా ఉన్నాడు, నేను వేరేలాగా అయిపోయినా, ఆ పేతురు కాదు, నేను డిఫరెంట్ పేతుర్ని, హోలీ స్పిరిట్ నా మీదకి వచ్చింది, నేను ఇప్పటి నుంచి కంప్లీట్గా డిఫరెంట్ అని చెప్పి పేతురు అక్కడ మాట్లాడుతాడు.
హల్లెలూయా.